వెల్కమ్ టు ఉద్యమ కేరటం న్యూస్ ఛానల్. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా గట్టు బిచ్చల గ్రామం నందు వెలిసిన శ్రీ శ్రీ మౌనేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కర్ణాటక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పురాతన ఆలయ రహదారి గురించి మరియు మౌలిక వసతులు ఉన్నందున దాతలు కానీ కర్ణాటక ప్రభుత్వం కానీ సహకారం అందించగలరని భక్తుల విన్నపం. చెప్పనా, ఇక్కడ మేము దాదాపుగా నా జ్ఞాపకార్థం నుంచి దాదాపు 57 సంవత్సరాల నుంచి మంత్రాలయం ఒక సంఘము, గ్రామస్తులు, వీళ్ళ నాన్నగారు, వీళ్ళు గ్రామ పెద్దలు మరి మా కులస్తులు అందరూ కలిసి కట్టుగా ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఇస్తూ ఈ ఆరాధన ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. శాస్త్రోక్తంగా ఇది కర్ణాటకలో ఉంది, గట్టుబిచ్చాలైన గ్రామంలో ఉంది. మేము మంత్రాలయం నుంచి వచ్చి ఒకరోజు 2 రోజుల ముందు వచ్చి గ్రామ పెద్దలు వాళ్ళొచ్చే సహకారంచే వాళ్ళు మాకు సగం బలంతో వాళ్ళు సగం పని చేసిస్తారు. ఈ పురాతన ఆలయానికి ఏమైనా డాక్యుమెంటరీస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇక్కడ ఏమీ లేవండి, మాది ఆంధ్ర, ఇది కర్ణాటక. ఆంధ్ర కర్ణాటక సమస్య కాదు, దేవస్థానానికి ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు మేము ఇక్కడ వాళ్ళ రాజకీయ నాయకులతోటి మాట్లాడి దీని గురించి ఏదో డెవలప్మెంట్కు ఏదో సహాయం చేస్తారేమో అని. ఉద్యమ కేరటం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. కర్ణాటక స్టేట్ రాయచూరు జిల్లా గట్టుబిచ్చాల గ్రామంలో ఇక్కడ జరుగుతున్న శ్రీ మౌనేశ్వర స్వామి పురాతన ఆలయ ఉత్సవాల్లో భాగంగా సంప్రదించడం జరుగుతుంది. వాళ్ళ అనుభవాలు, ఇక్కడ కష్ట నష్టాలు చెప్పాలి. తెలుగులోనా కన్నడలోనా? ఇక్కడ ఓం నమో మౌనేశ్వరాయ నమః, ఓం 1,61,500 पैगंबर मौनाधीन द्वितो पीर पैगंबर मौनाधीन काशीपति गंगाधर हर हर महादेव. శ్రీ మౌనేశ్వర స్వామి చాలా స్వామి పుట్టుక గురించి చెప్పండి ఒక మాట. చాలా పవాడ పురుషుడు. ఆయన గోనారంలో జన్మించాడని ఒక పురాణ శక్తి. ఆయన రాను రాను ఉప్పారు, వసళ్ళి, పెద్ద తుమ్ముళము అక్కడక్కడ తపస్సు చేస్తూ రాయచూరు జిల్లా రాయచూరు తాలూకు నందు ఇక్కడ గట్టుబిచ్చాల క్షేత్రమునందు కొన్ని రోజులు తపస్సు చేసి ఉన్నాడు. ఇక్కడ పెద్దలందరూ, మా పెద్దలు, ఇక్కడ ఉన్న జనాలందరూ ఇక్కడ స్వామి యొక్క విశేషంగా పూజలు, జాతర చేస్తూ ఉన్నారు. మీరు చేసే కార్యక్రమానికి ఫండ్స్ కానీ నిధులు కానీ ఇవన్నీ ఎక్కడి నుండి సమకూర్చుకుంటారు? ఇక్కడ మేము స్వహస్తాలతో సొంతంగా మా కష్టాలతో తెచ్చింది. కేవలం భక్తుల మద్దతు, భక్తులతోనే చేస్తున్నాం. మరి ఇవన్నీ గోడలన్నీ చిదిలావస్థ చేరినాయి, పురాతన ఆలయాలు ఈ విధంగా దెబ్బతింటున్నాయి. మీ పురావస్తు శాస్త్రజ్ఞులకు కానీ మీ కర్ణాటక గవర్నమెంట్ కానీ మీరు చెప్పదలుచుకున్న ఒక విషయం చేయాల. వాళ్ళు ఇంతవరకు మేము జీర్ణోద్ధరణ కోసం మా శాయశక్తులు చేసి ఉన్నాము. ఇంకా గవర్నమెంట్ వారు మాకు ఇదంతా వసతి కానీ ఏర్పాట్లు కానీ ఇదంతా చేస్తూ ఉంటే మాకెంతో. ఎవరు మంత్రాలయం ఈరోజు జరిగే కార్యక్రమంలో భాగంగా మీరు ఎలాంటి కార్యక్రమం, ఎన్ని సంవత్సరాల నుండి ఇలా చేస్తున్నారు? ఈ పురాతన ఆలయానికి గల చరిత్ర గురించి, ఎన్ని సంవత్సరాల కిందట ఇక్కడ ఏమి జరిగిందనేది ఒక మాట చెప్పండి. ఈ దేవస్థానానికి దాదాపుగా ఒక 400-500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇప్పుడు మా పెద్దలు చాలా దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆరాధన జరుపుతూ ఉన్నారు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది. వారి జ్ఞాపకార్థంగా మేము కూడా మంత్రాలయం నుంచి వచ్చి 2 రోజులు ఇక్కడ ఉండి బస చేసి చేస్తున్నాం. ఓకే, మీరు విశ్వకర్మ సంఘం నుండి ఇవన్నీ కార్యక్రమాలు శ్రీ జగద్గురు మౌనేశ్వర యొక్క రథోత్సవాలు చేస్తూ ఉంటారు. ఇది సంతోషదాయక విషయమే. అయితే ఈ కర్ణాటక గవర్నమెంట్కి మీ మూలంగా మీ విశ్వకర్మ రిజిస్టర్డ్ ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియపరిచే ఆలోచన ఏమైనా ఉందా? దీని విషయమే చాలాసార్లు మేము ప్రయత్నం చేసినామండి. ఇది ఇక్కడ మా మౌనేశ్వర స్వామి కొండపైన వెలిసినాడు. ఇక్కడికి రావడానికి భక్తులకు చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. దీనికి రోడ్డు మెట్లు మార్గం ఏర్పాటు చేయాలని చాలామంది దాతలు ముందుకు వచ్చినారు. దీనికి ఇక్కడ స్థానికులు కొద్ది రకంగా మనకి సహకరించడం లేదు. ఇది నేషనల్ వైడ్గా ఈ గుడి ఆలయానికి, పురాతన ఆలయాలను కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. మెమోరెండం కానీ ఇలాంటివి ఏమైనా డీసీలకి, కలెక్టర్లకి ఇచ్చిన సందర్భం? ఇచ్చినాం సార్, ఇచ్చినామండి. అక్నాలజ్మెంట్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, దాని ఎవిడెన్స్ ఉన్నాయి. డీసీ గారికి ఇచ్చాము.
కానీ అటు అక్కడి నుంచి నాయకుల నుంచి ఎటువంటి స్పందన మాకు రాలేదు. ప్రజాప్రతినిధులు ఎవరైనా మీకు పరిచయమా? ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీలు? లేదండి ఓన్లీ దేవుని మీద నమ్మకం నియామకంతో చేసినాము. ఇక్కడ స్థానిక నాయకులకు కూడా మా బాధ తెలియపరిచినాము. వారి నుంచి మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. ఇప్పుడు అన్న ఈ సంవత్సరం అయితే ఇలా జరిగింది, నెక్స్ట్ సంవత్సరం మీరు ఇదే కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఈ సంవత్సర కాలంలో మీరు ఏమైనా పోరాటాలతోటి ఈ ప్రహరీ గోడ నిర్మాణం కానీ షెడ్డు కానీ ఏమన్నా చేసే ప్రయత్నాలు ఉన్నాయా? మా వైపు నుంచి అయితే ఎటువంటి పోరాటాలు లేవండి. మేము ఎప్పుడూ శాంతియుతంగానే శాంతియుతమే పోరాటం అంటే రాళ్ళ రప్పలు కాదు. అధికారులను అడిగి ఏమైనా నిధులు రాబట్టుకునే ఆలోచన ఉందా? మనకి ఇక్కడ నాయకులు అయితే ఏ రకంగా మనకు ఇది లేదండి. మేమే మా స్థానికులు దాతలు ద్వారా ప్రతి సంవత్సరం కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కొద్దిగా గుడి శిథిలావస్థలో చేరుకున్నందువల్ల గ్రానైట్ వేసుకున్నాము, బండలు అవన్నీ వేసుకున్నాం సార్. అలా ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏముందంటే ఇది పురాతనమైనటువంటి ఆలయము. దీనికి మా భక్తితోటి చేయడమే తప్ప ప్రభుత్వాల నుండి ప్రజాప్రతినిధుల నుండి ఎవరి నుండి ఎలాంటి ₹1 విరాళం లేక ఇలాంటి పురాతన ఆలయాలు కూలిపోయే ప్రమాదం ఉన్నాయని మనోవేదన భావన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వగ్రామ వ్యవస్థలు ఉన్న కొంతమంది స్థానికులతో అన్న మీ పేరన్నా? వీరేష్. ఏ ఊరన్నా? గట్టి బిచ్చాలి. చెప్పన్నా. ఈ దేవునికి పూజ చేస్తుంటాం. ఈ దేవుడు అంటే ఏ దేవుడు? మౌనేశ్వర స్వామి. కానీ మా పెద్దల నుండి చేస్తూ ఉన్నాము. ఏంటంటే ఇక్కడ ఏం సహకారం లేదు గవర్నమెంట్ నుండి. రస్తా లేదు, పైకి రావాలంటే ఒక లోడు 5,000 పడుతుంది. ఒక లోడు. ఏమైనా రోజు భజనలు కార్యక్రమాలు ఏం లేదు. సంవత్సరంకే ఒకసారి అది మీ సహాయ సహకారం చేస్తున్నారు. ఇందులో మీ పాత్ర ఏంటి? మా పాత్ర ఏం లేదు, మాం సహకారం చేస్తున్నాము, వాళ్ళు వచ్చి చేస్తున్నారు. మరి ముందు మీరు వీళ్ళతో కలిసి ఏదన్నా మీ కర్ణాటక గవర్నమెంట్ తోటి చర్చలకు ఏమన్నా మాలాంటి ప్రతినిధులు ఆహ్వానిస్తే దీన్ని చేస్తున్నాం. ఇప్పుడు రోడ్ చేయాలని ఎమ్మెల్యే ఉంటే. మీ పేరేనా? ಮೌನೇಶ ಗಟ್ಟಿ ಬಿಚ್ಚಲಿ ಜಿಲ್ಲಾ ತಾಲೂಕು ರಾಯಚೂರು. ಇಲ್ಲಿ ನೋಡಪ್ಪ ಎಲ್ಲ ಸೌಕರ್ಯಗಳನ್ನು ಮೇಲೆ ತರಬೇಕಂದ್ರೆ ಕಷ್ಟ ಆಗ್ತದೆ. ಯಾಕಂದರೆ ರೋಡ್ ನಿರ್ಮಾಣ ಆಗಿ ಎಲ್ಲ ಸೌಕರ್ಯಗಳನ್ನು ಗೌರ್ಮೆಂಟ್ಲಿದ್ದ ಸಹಾಯ ಮಾಡಬೇಕು. ಯಾಕಂದರೆ ಇಲ್ಲಿ ದಾರಿ ವ್ಯವಸ್ಥೆ ಆಮೇಲೆ ಎಲ್ಲ ಮೆಟ್ರೋಲ್ಸ್ ಪ್ರೆಸೆಂಟ್ ಕುಡಿಯೋ ನೀರು ಎಲ್ಲೆಲ್ಲಿಂದ ತೋರ್ತಾರೆ? ಇಲ್ಲಿದ್ದ ಇವತ್ತು ಜಾತಿ ಉತ್ಸವದಲ್ಲಿದ್ದ ಬೋರ್ ಏನಿದೆ ಊರುಗಳಿಂದ ಕೊಳ ಇಲ್ಲಿದ್ದ ತಂದಿವಿ. 2 ಮೋಟ್ರ್ ಇಟ್ಟು ಇವ್ರಿಗೆಲ್ಲ ಎಷ್ಟು ಸಹಕಾರ ಮಾಡಿಕೊಟ್ಟಿವಿ ನಾವು. ಇನ್ನು ಕರೆಂಟು ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿರ್ತದ? ಇವತ್ತು ಜಾತ್ರೆ ಉತ್ಸವ ಇಲ್ಲ ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿರ್ತದೆ ಕರೆಂಟು ದೇವ್ರ ಹೆಸರು ಮೇಲೆ ತೊಗೊಂಡಿರ? ದೇವ್ರ ಹೆಸರು ಮೇಲೆ ತಗೊಂಡಿವಿ. ಎಂಡೋಮೆಂಟ್ ಏನು ದೇವ್ರ ಹೆಸರು ಮೇಲೆ ಕೊಟ್ಟಾರ ಎಲೆಕ್ಟ್ರಿಸಿಟಿ ಬೋರ್ಡು ಇಲ್ಲ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಕೊಟ್ಟಾರ? ಇಲ್ಲ ವ್ಯಕ್ತಿ ಯಾರು ಕೊಟ್ಟಿಲ್ಲ. ಶ್ರೀ ಗುರು ಮೌನೇಶ್ವರ ಅಂತ ಬರ್ತದ? ಅಷ್ಟೇ ಬರ್ತದೆ ಟೆಂಪಲ್ ಅಷ್ಟೇ. ಇವಾಗ ಇದ್ದಂಥ ಪ್ರಾಬ್ಲಮ್ ಮೇನ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದೆಲ್ಲ ಪ್ರಹಾರಿ ಗೋಡೆಗಳೆಲ್ಲ ಬಿದ್ದೋಗ್ತಾ ಬಿದ್ದೋತಾವ. ಎಲ್ಲ ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕು. ಆಮೇಲೆ ರೋಡು ಗೌರ್ಮೆಂಟ್ ಸಹಕಾರ ಮಾಡಿಸ್ಬೇಕು. ನಮಗೆ ಟ್ರ್ಯಾಕ್ಟ್ರು ಪ್ರತಿಯೊಂದು ಮೆಟ್ರೋಲ್ ತರಕ. ನೀವು ಯಾರನ್ನ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿಗಳನ್ನ ಕಲಿತು ಈ ಗುಡಿ ಬಗ್ಗೆ ಏನಾದ್ರು ಮಾತಾಡಿದ ಸಂದರ್ಭಗಳು ಇದಾವ? ಇಲ್ಲ. ಯಾಕೆ ಮಾತಾಡಿಲ್ಲ? ಭಕ್ತಿ ಒಂದಿದ್ದು ಬಿಟ್ಟು ಸರ್ ಆಯ್ತಾ? ಭಕ್ತಿ ಬೇಡ? ಹೌದು. ಮತ್ತೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕಂತ ಮಾಡಿ ಮಾಡ್ಬೇಕಂತ ಮಾಡಿ ಇವಾಗ ಹೆಂಗ ಕಮಿಟಿ ಮಾಡಿ MLA ಕಲ್ತ್ ಕಸಿ